నమస్తే లింగన్న. నమస్తే. మీ పేరునా? నా పేరు గట్టి మాట్లాడు. ఎవరన్నా మీది? తుర్కలపల్లి. తుర్కలపల్లి మండలం మీద వస్తానా? కలకుర్తి. ఇప్పుడు ఈ వెరైటీ ఏదన్నా మనం ప్యాడీ చూసిన వెరైటీ సింధూరు వాళ్ళది. సింధూరు వాళ్ళ అవంతిక. ఇప్పుడు దీనికి ఏమేమి పెట్టుబడి పెట్టినాం, ఎట్లుంది అనేది రైతులకు చెప్పాలి, తోటి రైతులకు చెప్పాలి. నేను ఏం నాటేటప్పుడు ఒక సంచి చల్లిన. ఒక సంచి పడ్లేదు చల్లినావు. పడ్లేదు చల్లిన. ఓకే. తర్వాత యూరియా చల్లిన. అంతే. ఏ మందు కొట్టలేదు. ఏ మందు కొట్టలేదు. నీకు ఎట్లుందన్నా? బాగుంది. పక్కన వేరే వాళ్ళ ఒడ్లు పెట్టారు కదా, వాళ్ళ ఒడ్లు మన ఒడ్లకు తిరగండి. మన గొల్క పెద్ద ఉంది. మంచిగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఏ మందు కొట్టలేదు. మందు జోలేదు. పోయిన సంవత్సరం మన కంపెనీ ఏది పెట్టినామన్నా? దొడ్డు రకం సీలేక పెట్టినావు. అది ఎలా వచ్చిందన్నా? అది మంచిగా ఉంది. అది బాగుందనే ఇది పెట్టినావు. ఈసారి మళ్ళాసారి కూడా ఇదే పెడతారు. ఇప్పుడు రైతులు ఏమని చెప్తావు? ఈ పలానా అవంతికి పెట్టాలా వద్దా అనేది పెట్టాలి చెప్పు. తోటి రైతులకు పెట్టాలి. పెట్టుబడి ఎంత పెట్టినా ఇంకా మాట చెప్తుందంటే పెట్టుబడి ఏందిలే చెప్తున్నా. ఇప్పటి కూడా మళ్ళా చెప్తా చూడగా. నాటేటప్పుడు ఒక సంచి చల్లినాం. ఓకే. ఇంకా గొల్కలు గిల్కలు ఏది లేదు. ఒక యూరియా చల్లినాం. కాకపోతే నీళ్ళు పెట్టుకున్నాం. అంతవరకే. నేనైతే పెట్టుబడి పెట్టలేదు. ఎలా ఉంది సింధూర్ కంపెనీ? సూపర్ సీడ్. నా లేక 100 మంది పెట్టాలి. రమేష్ గొల్ల కూడా చూపి దగ్గరికి రా. అట్లా కాకపోతే ఒక్కటే చూపి. ఏమో ఇట్లా ఒక్కటే చూపి. ఇక్కడ అప్డేట్ చేయగలరు. ఇక్కడ ఒక్కటే చూపి. ఎలా ఉంది? సూపర్ ఉంది. పెట్టాల్సిందే. సింధూర్ కంపెనీ అవంతిక మంచిది. పెట్టాల్సిందే. నాకు పోయినసారి చేస్తే ఎంతో మంది ఫోన్ చేశారు. పెట్టాలి నాన్న అంటే పెట్టాలి. బాగుంది. ఇప్పుడు ఎందుకంటే రైతు జనరల్ ఒపీనియన్. మనం ఇప్పుడు ఏదో అది బాగుంది ఇది బాగుంది అని దొంగ మాటలు చెప్పొద్దు మనం. నాకైతే మంచిగా. ఎందుకంటే తోటి రైతులు కూడా నష్టపోవద్దు. మంచి వెరైటీ 10 మంది రైతుల దృష్టికి మనం తీసుకుపోవాలని మా తాపత్రయం సింధూర్ కంపెనీది. మనం ఫీల్డ్ వర్క్ చేసాము. మా వెరైటీ కూడా బాగుంటాయి. ప్రతి రైతు ఒపీనియన్ మేము తెలుసుకుంటాం అన్నట్టు. రమేష్ ఇది తీసుకో. బాగుంది సీడు.